రాజకీయ విశ్లేషకులు మనతో పాటు పాల్గొంటున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. అంటే ఇందాక నా మాటల్లో ఇంకొన్ని యాడ్ చేయాలి, ఎందుకంటే ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన చర్చ అట్లాగే ఉంది, జూబ్లీహిల్స్ చర్చ అట్లాగే ఉంది. ఇవన్నీ ఇట్లా ఉండగానే డీసీసీలకు సంబంధించినటువంటి చర్చ, ఇది ఢిల్లీ కేంద్రంగా డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి జిల్లా అధ్యక్షులకి ఢిల్లీకి స్థాయికి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దానికోసమే ప్రయారిటీయా ఇవన్నీ వదిలేసి ఇన్ని చర్చలు నడుస్తున్నాయి. నరసింహగౌడ్ గారు, ఏం నడుస్తోంది, ఏం జరగబోతోంది? ఓవైపు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి ఇంకొక సెన్సేషనల్ కామెంట్ చేశారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేంద్రంగానే ప్రభుత్వం ఇంకో 3 నెలల్లో కూలబోతోంది. సో ఈలోపు బీహార్ ఎలక్షన్స్ కూడా అయిపోతే కర్ణాటకలో కూడా భారీ మార్పు ఏదో జరగబోతోంది. సో ఏదో జరగబోతోంది, తెలంగాణలో చాప కింద నీరులాగా ఏదో జరుగుతోంది. వస్తున్నటువంటి వార్తా కథనాలు కానీ చర్చలు కానీ ఎవరు పెద్ద కాంగ్రెస్ నాయకులు కూడా పెద్దగా ఖండించట్లేదు. ఏం చెప్తున్నారు? వాయిస్ క్లియర్ ఉందా? వాయిస్ క్లియర్ ఉంది సార్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు మీరు కపిలవాయి దిలీప్ కుమార్ గారి కామెంట్ గురించి మాట్లాడారు. నేను అంటున్నా, ఎవరో ఒకరి కామెంటు వాళ్ళ ఆలోచన ప్రకారం చేసినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ దాన్ని పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. వాళ్ళని పట్టించుకోకపోవచ్చు కానీ కొండా సురేఖ కూతురు అన్న కామెంట్స్ కూడా ఎందుకు పట్టించుకోవద్దు అని నేను ఏమంటున్నా, కొండా సురేఖ గారు ఆల్రెడీ వాళ్ళు చెప్పవలసిన విషయం చెప్పారు, ఆల్రెడీ దాన్ని వెనుకకు తీసుకున్నారు. అది టీ కప్పులు తుఫాన్ లెక్క అది కథమైపోయింది. ఒక ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి ఆ గన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ పిస్తోల్ ముఖ్యమంత్రి పంపించారు అన్నటువంటి మాట కూడా టీ కప్పులో తుఫానేనా? దాన్ని కూడా పార్టీ అంతర్గతంగా క్లోజ్ చేస్తే జనాలు పిచ్చోళ్ళు కాదు కదా, ఇంత పెద్ద పెద్ద కామెంట్లు ముఖ్యమంత్రి టార్గెట్ గా నడుస్తుంటే. సో అది పార్టీ పరంగా కాదు కదా, ఒక ప్రభుత్వ పెద్ద మీద చేసినటువంటి కామెంట్ అది. అయితే కొండా సురేఖ గారి అమ్మాయి మాట్లాడిన విషయాలు ఏంటంటే, ఆమె స్పాట్ లో లేదు, ఆమెకు తెలిసిన విషయాలు తెలియని విషయాలు అన్ని కలిపి మాట్లాడింది కాబట్టి దానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. స్పాట్ లో ఉండి గన్ను గురించి కానీ మిగతా విషయాల గురించి కానీ మాట్లాడుకుంటే ఆ టాపిక్ వేరుంటుండే. కాబట్టి అది టీ కప్పుల తుఫాన్ లెక్క అది అయిపోయింది. ఇది టీ కప్పుల తుఫాన్ అని ఎవరంటే బాగుంటది అంటే, ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇన్వాల్వ్ చేసి ఆయనే ఐజీ కంప్లైంట్ చేశారు. సో ఈ కంప్లైంట్ ఆయన రేజ్ చేస్తేనే ఓఎస్డీని ప్రైవేట్ ఓఎస్డీని రిమూవ్ చేశారని చెప్పేసి ఉత్తమ్ ఇన్వాల్వ్ చేశారు. కాబట్టి అటు నుంచి నేనేమి ఇవ్వలేదు, ఇది పార్టీ అంతర్గత విషయం అని చెప్పి ఆయన చెప్తే సర్దుకుపోయేదేమో. కానీ కామెంట్ చేసిన వ్యక్తి మళ్ళీ వచ్చేది ఇంటర్నల్ మ్యాటర్, సో మేము క్షమాపణలు చెప్తున్నాం అని చెప్పడం, సో దీన్ని ఎట్లా చూడాలా? అదే అయితే ఇప్పుడు కొండా సురేఖ తోమ్కో వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ ఎప్పుడైతే కలిసి కూర్చొని మా పొంగులేటి తోటి కూర్చొని మాట్లాడినో ఆ టాపిక్ టీ కప్పుల్లో తుఫాన్ లెక్క వెళ్ళిపోయిందని మనం భావించాలి. దీన్ని మనం లాగి చేసినంత మాత్రమే దానివల్ల ఉపయోగం కూడా ఏం లేదు, ప్రజలకు కానీ పార్టీలకు కానీ ఉపయోగం లేదని నా భావన. అయితే ముఖ్యంగా మీరు చెప్పినటువంటి కామెంట్ మన కపిలవాయి దిలీప్ కుమార్ గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి, అంటే కాంగ్రెస్ పార్టీలో ఏదో కుదుపులు వస్తా ఉన్నాయి, తర్వాత మంత్రులకు ఎమ్మెల్యేలకు పార్టీకి సంబంధించి సమన్వయ లోపం ఉంది, కాంగ్రెస్ పార్టీ 3 నెలల్లో కూలిపోతా ఉంది రాజగోపాల్ రెడ్డి గారి సెంట్రిక్ గా, అంటే ఎంత హాస్యాస్పదమైన మాటలే. ఎందుకంటే ఆల్రెడీ పార్టీ పవర్ లో ఉంది, ఆల్రెడీ నడుస్తుంది, ప్రజాపాలన నడుస్తుంది, 22 నెలలుగా సవ్యంగా నడుస్తుంది. జూబ్లీహిల్స్ లో 40-45 వేల మెజార్టీ తోటి మేము గెలవబోతా ఉన్నాం. నడుస్తుందా? మీరు అన్నట్టు సవ్యంగా నడుస్తుందా పరిపాలన? నడిస్తే ముఖ్యమంత్రి మంత్రులకు, అంటే మంత్రులు లేకుండా అధికారులకే క్లాస్ బీకే అటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఒక ఐఏఎస్ అసలు ఏమాత్రం ఇప్పటి వరకు మరకలేదు, ఆయన పైన చర్చే లేదు, ఒక ఐఏఎస్ ఉన్నాడు అన్నటువంటి విషయం కూడా ప్రపంచానికి తెలియదు. ఇంకో 10 ఏళ్ళు ఉండగానే రిజ్వీ రాజీనామా, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? సో ఇవన్నీ చూసి కూడా సవ్యంగానే నడుస్తుంది అనుకోవచ్చా, ప్రజలు అనుకోవాలా? ఇప్పుడు మీరు రిజ్వీ రాజీనామా గురించి అంటే వాళ్ళు క్లియర్ కట్ ఒక సింగిల్ సెంటెన్స్ లో చెప్పేది ఏంటంటే, వారికి 10 లక్షల రూపాయలకు సంబంధించి ఏదో ఆఫర్ వచ్చింది కాబట్టి చేసిరని మీడియాలో నేను కూడా చూసిన. ఇప్పుడు నేనేమో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి ఒక 10 లక్షల ఆఫర్ మ్యాటరా? అంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే హక్కు ఎవరికైనా ఉంది. సరే, వారు పర్సనల్ రీజనా ఇంకే రీజన్ అయినా కానీ, అంతే తప్ప ప్రభుత్వం ఏదో నువ్వు రిజైన్ చేయి లేకపోతే నువ్వు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమని చెప్పలేదు. అయితే మెయిన్ గా ప్రజల దృష్టిలో మాట్లాడితే ఏంటంటే, ప్రజాపాలన అనేది సవ్యంగా జరుగుతుంది. అంటే ఈ కుదుపులు, ఒడిదుడుకులు, లేకపోతే ఇంకేదో చేసిరు, ఇంకేవో అవినీతి ఆరోపణలు, ఇవన్నీ కూడా ఏవి లేవు. వాస్తవంగా ఒక్కటే అంటున్నా, ఏంటంటే ఎందుకు లేవు అంటున్నంటే, ఇప్పుడు మన కళ్ళ ముందట జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఉంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే మీరు చెప్పిన అన్ని నిజాలే అనుకుంటున్నాం. నేను అందుకే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ గెలుపు పక్క. నేను అంటున్నా, అదొక రెఫరెండం గా తీసుకోండి. మీరు
జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఒక రెఫరెండం గా తీసుకుంటే ఒకవేళ ప్రజలకు మా మీద నమ్మకం లేకపోయినా, ప్రజలు మాతోటి విసిగిపోయినా, ప్రజలు మేము ఏమి చేస్తలేదని భావించినా మాకు ఓట్లేయరు. మరి అక్కడ 30,000-40,000 ఓట్లతోటి మేము గెలవబోతున్నామని నేను చెప్తా ఉన్నా. రేపు ఎలక్షన్ లో కూడా జరగబోయేది మోరార్లెస్ అంతే ఉంటది. ఇలా అక్కడ పోటీనే లేదు, ప్రజలంతా వన్ సైడెడ్ గా డిసైడ్ అయ్యిండ్రు. అక్కడ సానుభూతి కూడా లేదు అక్కడ బీఆర్ఎస్ పార్టీ మీద. ఇక బీజేపీ అంటే వాళ్ళు లెక్కలోకి రారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, చెప్పుకోవడానికి, విమర్శలు చేయడానికి ప్రతిపక్షాలకు ఒక ఎప్పుడు స్పేస్ ఉంటది. వాళ్ళు విమర్శలు చేయొచ్చు. ఒక ఎమ్మెల్యే గారి సెంట్రిక్ గా ప్రభుత్వం కూలిపోతుందని చెప్పడము హాస్యాస్పదం కాకపోతే ఏందండి? ఇప్పుడు ఏదైనా అంటే వాస్తవానికి అంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి ప్రయారిటీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇస్తున్నారా? కొత్త పాత విభేదాలు చూస్తున్నారా? పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఏంటి అన్నది, అంటే ఎవరికి వారు వాళ్ళ జిల్లాలకు ముఖ్యమంత్రులుగా బిహేవ్ చేస్తున్నారా అన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. మాట్లాడడం దీనిపైన డీప్ చర్చ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్. వంటలు రుచిగా తినగా ఎప్పుడు టేస్టీ టేస్టీ వెన్కాప్ చికెన్. Venkop chicken. Number 1 and the tastiest chicken. Tasty, tender and juicy.